వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ప్రపంచంలో వింతైన రూపం ఖరీదైన స్కిల్ ప్రోస్ ట్రీస్ నర్సరీలో ప్రత్యేక ఆకర్షణ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే కోమాలోకి వెళ్లిపోయిన రోగి. మహాకుంభమేళలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నావా. హైదరాబాద్ కుషాయిగూడ డిపోలో పార్కింగ్లో ఉన్న 2 బస్సుల్లో ఒకసారిగా చెలరేగిన మంటలు. కొన్ని నిమిషాల్లోనే దగ్ధమైన బస్సులు. యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై చేతికి సంఖ్యలతో ధరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉన్న కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు. పెరిగిన ధరలతో దేశంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం విఫలమైందని మండిపడ్డారు. అదానీ అంబానీలకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సవరించాలి కేంద్ర బడ్జెట్ తెలంగాణకు న్యాయంగా. సవరించాలి తెలంగాణకు న్యాయంగా కేంద్ర బడ్జెట్లు. సవరించాలి తెలంగాణకు న్యాయంగా కేంద్ర బడ్జెట్లు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు హన్మకొండలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యం లోపల మరి చేపట్టడం జరుగుతా ఉంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అది కేవలం కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైనటువంటి బడ్జెట్. ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు గాని మధ్యతరగతి వర్గాలకు గాని తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి మరి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని సూచనలు సలహాలు వామపక్షాలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలు బీజేపీ పార్టీ తీసుకోవాలని చెప్పి మేము మరి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందులో ముఖ్యమైనది 200 మంది బిలియనీర్స్ ఈ దేశం లోపల ఉన్నారు. వాళ్ళ మీద వెల్త్ ట్యాక్స్ 4% వెల్త్ ట్యాక్స్ వేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ మేము 12 లక్షలకు తీసుకొచ్చినామని చెప్పేది గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అది కేవలం 12 లక్షలు అంటే ఈ రోజు ఉన్నటువంటి ధరల ప్రకారంగా మధ్యతరగతి ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేదు. ఈ గొప్పలు చెప్పుకోవడం కాదు, మీకు నిజంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే 200 మంది బిలియనీర్స్ ఎవరైతే దేశం లోపల ఉన్నారో వాళ్ళ మీద 4% వెల్త్ ట్యాక్స్ వేయండి. మీరు ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ అని విధిస్తా ఉన్నారో అది నామమాత్రంగా విధిస్తా ఉన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ ను మీరు పెంచండి. దాంతో పాటుగా రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా మరి చట్టబద్ధంగా ఎంఎస్పీని మినిమం సపోర్ట్ ప్రైజ్ చట్టబద్ధంగా మరి అమలు చేసేటువంటి మరి చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకురండి. దాంతో పాటుగా ఏదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందో దాన్ని మరి నిధులు పెంచండి. దాంతో పాటుగా అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి స్కీమ్ ని తీసుకురండి. అదే విధంగా వైద్య రంగానికి కేటాయించినటువంటి నిధులు పెంచండి. ఫుడ్ సబ్సిడీని పెంచండి. అదే విధంగా దక్షిణ రాష్ట్రాల మీద మీరు అన్యాయం చేస్తా ఉన్నారు. నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తా ఉన్నారు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో కేటాయింపులకు మీరు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉన్నారు. వీటికి కేటాయింపులు మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి విభజన హామీలు ఇంతవరకు గత 10 సంవత్సరాలుగా అన్యాయం చేశారు. ఇప్పటికీ మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు. బయ్యారం పరిశ్రమ కావచ్చు, కాజిపేట కోచ్ పరిశ్రమ కావచ్చు, అదే విధంగా ములుగులో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రీయ విద్యాలయాలు అయినటువంటి ఎయిమ్స్ కావచ్చు, ఐఏఎం కావచ్చు, ఇంకా సైనిక్ స్కూల్స్ కావచ్చు, ఇలాంటివి అనేకం రావాలి. కానీ వీటికి నిధులు కేటాయించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మరి చేస్తా ఉంటే ఇక్కడ ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీలు చోద్యం చేసుకుంటూ
మాయమాటలు చెప్తా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు. మీకు నిజంగా బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ మంత్రులు ఇక్కడ ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్రం మీద కొట్లాడండి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురండి, లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉంటాయి. అంబేద్కర్ దగ్గర నిరసన చేసిన విషయం మీ అందరికి తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, రైతాంగానికి, కార్మికులకు ఈ బడ్జెట్ లో అన్యాయం చేసింది. ఈ సవరించే బడ్జెట్ లోనైనా పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, కార్మికులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి ఒకటి. రెండోది, తెలంగాణకు 10 సంవత్సరాల కింద విభజన చట్టంలో చేసిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి వామపక్షాల తరఫున ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్షాలందరూ కూడా వామపక్షాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. మదనపల్లి స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ కోసం దాదాపు 1,05,000 రూపాయలు విలువ చేసే కిరాణా సరుకులు మరియు నిత్యావసర సామాగ్రి ఆశ్రమ పిల్లల కోసం వితరణ చేశారు. ఈ సందర్భంగా సతీష్ కుమారుడు సందీప్ మాట్లాడుతూ మానవత విలువలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో మానవ సేవే మాధవ సేవంగా భావించి 98 మంది పిల్లలు మరియు 10 మంది వృద్ధులను చేరదీసి వారి ఆలన పాలన చూసుకుంటూ విద్య, వైద్యం మరియు వసతి చూసుకుంటున్న చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ దేవాలయంతో సమానమని వారి పారదర్శకమైన సేవలను గుర్తించి మా వంతు సహాయంగా వితరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు యజ్ఞశ్రీ సతీష్, హన్విక, వైష్ణవి, ఉషాశ్రీ, సందీప్లను చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ జనరల్ సెక్రటరీ కవిత రాణి, సంస్థ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాలున్ వారిని షాల్వతో సత్కరించారు. చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ జ్ఞాపికను అందజేసి మేము చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మాకు తోడుగా నీడుగా మా వెన్నుంటే మమ్మల్ని ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న మీలాంటి దాతలకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని అన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆనందన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద వృద్ధాశ్రమ సిబ్బంది మరియు పిల్లలు కోఆర్డినేటర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. 3 పూట్ల తింటున్నారన్న, మనమందరం సంతోషంగా ఉన్నారంట. విధాతలు లాంటి దాతలు ఎంతోమంది సహాయ సహకారాలు ఉన్నాయి. సో సేవకు నిలువెత్తు రూపమైనటువంటి సందీప్ సూపర్ మార్కెట్ వాళ్ళకి మరి మనం ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకునే సమయం ఆసనమైంది. సో వారికి, వారి కుటుంబ సభ్యుల అందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చాలా వరకు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకే నిలిచిపోతున్నాయి ఈ యొక్క సేవలు అనేది. కానీ ఒక్కసారి రమ్మన్నా కూడా అన్నగారు రాకుండా ఆయన సరుకులు మాత్రం సమయానికి అందిస్తున్నటువంటి సందీప్ సూపర్ మార్కెట్ బాయల్పాడు వాస్తవులకి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ మీరంతా ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తే మనము వారి కృతజ్ఞులై ఉంటాం. ప్లీజ్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఏఎస్లు, ఐపీఎస్లు 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. కానీ రాజకీయ నాయకులు పదవి కాలం కేవలం 5 సంవత్సరాలు. కానీ రాజకీయ నాయకులు చెప్పిన నడుచుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మాజీ ఐఏఎస్ అధికారి అని శ్రీలక్ష్మి గతే పడుతుందని మల్కాజీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓల్డ్ సిటీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాక కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతుందని అన్నారు.
రిటైర్డ్ అయినటువంటి టీచర్లకు బెనిఫిట్స్ కూడా రావట్లేదు. న్యాయం ఉన్నది ఈ వారికి సంబంధించి మా టీచర్లకు ప్రశాంతత లేకుండా చేసిన కేసీఆర్ ఈ ప్రభుత్వం కూడా గట్టి చేస్తూ ఉంది. మీకే మా ఓటర్ టీచర్లు మన ప్రైవేట్ స్కూల్ టీచర్లలో ప్రైవేట్ కాలేజీలలో 4 ఏళ్ళు అయిపోయింది మా ఫ్రీ మెంబర్షిప్ జీతాలు ఇవ్వలేకపోతున్నాం, టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కిరాయి భవనాలకు పైన పైన టీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పేటువంటి ఏదైనా ఇప్పుడే మరి ఎంపీ గారు రాజేందర్ గారు అన్ని విషయాలు నిర్ణయించడం జరిగింది. మరి ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత మరి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1 ఎదురుగా 1వ నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ద్వారా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు విజ్ఞప్తి చేస్తాము. ప్రధానంగా ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తానని 15 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు మాత్రం కూడా మాట్లాడుతున్న రేపు శాసన మండలిలో అడ్డుపెట్టి సిపిఎస్ రద్దు కోసం పోరాడటానికి సందర్భంగా తెలియజేస్తాము. దీంతో పాటు వరంగల్ జిల్లా ఉపాధ్యాయులు చాలా బాగున్నారు. కరీంనగర్ చిన్న జిల్లా వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారు మార్పులు చేసి ఉపాధ్యాయులందరినీ కూడా వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడం 317 జీవో. మరి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇవాళ తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గతంలో ఉద్యమం చేసి అధ్యక్షుడు ఆనాటి బండి సంజయ్ గారు కూడా జైలుకి వెళ్ళిన విషయం కూడా ఇవాళ గుర్తు చేస్తూ 317 జీవోలో మార్పులు తర్వాత వారి బాధ్యత మరీ ముఖ్యంగా గురుకుల పాఠశాలలు మరి రాష్ట్రంలోని పాఠశాలలకు 9 గంటలకు ప్రారంభించాలంటే వాటిని రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్కు వల్లభనేని వంశీ అరెస్టు అద్దం పడుతుంది. వంశీపై ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. పట్టాభిని సీఎం చంద్రబాబు పంపించి గన్నవరంలో గొడవ సృష్టించారు. పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. మంగళగిరికి సత్యవర్ధన్ను పిలిపించుకొని మరో ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కేసు మళ్లీ రీఓపెన్ చేశారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో కూడా వంశీ తప్పు లేదని చెప్పారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ను తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై సీఎం చంద్రబాబు మరో తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని మరో కేసు ఫైల్ చేశారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు, ఆ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని కాదు. పిడుగురాళ్లలో 33 కార్పొరేటర్లు వైసీపీని గెలిపించింది. ఆయన వైస్ చైర్మన్ అని టీడీపీ ప్రకటించుకుంది. పిడుగురాళ్లలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని తూనీలో కూడా 30కి 30 వైసీపీనే గెలిచిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన
లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూదర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియంత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ బుధవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల నేరిళ్ల వాగును సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సిపి అధికారులకు సూచించారు. బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ కుషాయిగూడలో డిపోలో పార్కింగ్లో ఉన్న 2 బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. కొన్ని నిమిషాల్లోనే దగ్నమైన బస్సులు. భయంతో డిపో నుండి పరిగెత్తిన ఉద్యోగులు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25, 26, 27 తేదీలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హర హర మహాదేవ
వేదాంతే విప్రతిష్ఠితః ఇతర రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నటువంటి సమయంలో అక్కడ నుంచి వచ్చే భక్తులకు అతిథులకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి, ఏ లోపాలు రావడానికి ఉద్దేశంతో ఈరోజు అధికారులతో కూడా సమీక్ష చేసుకొని జరపడం జరిగింది. ఈ సెషన్ అమూర్వాల టోల్గేట్ దగ్గర కూడా దాదాపు 20 లక్షల రూపాయలు నష్టపెట్టున్నారు. కానీ ఏది ఏమైనా భక్తులు ముఖ్య భాగం, వారి మనోభావాలు తినకూడదు అనేటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో తీసేయడం, శ్రీశైలం కూడా ఎందుకంటే మంచిగా నేను అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ కూడా తీయాలని మా రాష్ట్రంలో కొంచెం బాగా అయినా 20 లక్షల రూపాయలు అవుతుందని భక్తుల మనోభావాలు కంటే భక్తులు దాంట్లో ఈశ్వరుడు కావాలి, ఎన్ని డబ్బులు కావాలని ఇస్తారు ఏదో సమయంలో భగవంతుడు ఇస్తారు. ఆ సదుపాయాలు భాగంగా భక్తుల కంటే కూడా అనేక ఈ యొక్క ఇబ్బందులు లేకుండా చేస్తాము. వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఒక మనవి, ఎందుకంటే మీరందరూ కూడా నిన్నము మనం శివరాత్రి పండుగ వస్తూ ఉంటాం పోతూ ఉంటాము. ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా స్థానికులు అనేటువంటిది భావం లేకుండా మీరు ఒక భక్తుల మాదిరిగా బయట వాళ్ళ మాదిరిగా ఆలోచన చేసుకొని క్యూ లైన్లలో వచ్చి వారికి సహకరించాలని చెప్పి దేవస్థానం వారికి అదేవిధంగా పోలీస్ శాఖకు మిగతా వారికి కూడా మీరు సహకరించాలని చెప్పి కూడా ఈ చుట్టుపక్కల బంగాంపల్లి మండల ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల పరిధిలోని వెంకటపూర్ 2026-2011 వరకు సర్పంచ్గా విధులు నిర్వహించారు. గత ఏడాది బాలకృష్ణ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో మరణించడం జరిగింది. అతనికి ఒక కుమార్తె బీటెక్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తుంది. ఒక కుమారుడు చదువుల కోసం అమెరికా వెళ్లి చదువుకుంటున్నాడు. తండ్రి మరణ వార్త వినగానే అమెరికా నుండి స్వగ్రామమైన చల్లపల్లి గ్రామానికి చేరుకుని తన తండ్రి శవానికి చితి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టేక్మల్ మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, సుబేదార్, మాజీ జెడ్పీటీసీ చైర్మన్ మాసన్న బాలయ్య, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ముఖ్తార్. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా భారీ పెద్ద ఎత్తున గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజ్నవాతో కలిసి ప్రయాగ్
మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఆయన త్రివేణి సంగమం వద్దకు బోట్లో చేరుకొని గంగామాతకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశమని పవన్ చెప్పారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. थोड़ा स्पेस लेंगे स्पेस మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.